వ్యక్తిని స్వస్థపరిచాడు. దేనికోసం అంటే అతడు తన ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుందని. నేను అడుగుతున్నాను ఈ మాట, నీ ద్వారా దేవుని నామం ఎంతగా మహిమపరచబడుతుంది ఏంటి? నువ్వు ఎంతమందికి మాదిరికరంగా ఉన్నావేంటి? ప్రభు నిన్ను లేవనెత్తాడు కదా, ప్రభు నీకు విడుదల కలిగించాడు కదా, నువ్వు చేసిన ప్రార్థనను బట్టి దేవుడిని స్వస్థపరిచాడు కదా. నీ తలనొప్పి నుంచో, నీ జ్వరం నుంచో, నీ ఇతర బంధకాల నుంచో, కుదరని వ్యాధుల నుంచో, ఎన్నో అవస్థతుల నుంచో, ఎన్నో అక్కర్ల నుంచో ప్రభు నిన్ను విమోచించాడు కదా. నీ కార్యాలు దేవుడు సఫలపరిచాడు కదా. దాని నిమిత్తం ఎంత సాక్షిగా దేవునికి మాదిరికరంగా దేవునికి మహిమ తెచ్చే వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నావు. అక్కరలు తీర్చమంటే దేవుడు అవస్థతులు తీర్చాడు, సమస్యలు తీర్చమంటే దేవుడి సమస్యలు పరిష్కరించాడు. పస్తులు అంటున్నాం, అయ్యా ఇదిగో కొద్దు ఉందని ఆయన మమ్మల్ని పోషించమంటే దేవుడు మిమ్మల్ని పోషించి ప్రభు స్వస్థపరిచాడు. వివాహం లేని నీ జీవితంలో వివాహాన్ని ప్రభు జరిగించాడు కదా. బిడ్డలు లేని జీవితంలో బిడ్డలను దేవుడిచ్చాడు కదా. నువ్వు అడిగినట్టుగా దేవుడు కొడుకునిచ్చాడు, నువ్వు అడిగినట్టుగా దేవుడు కూతురునిచ్చాడు, నువ్వు అడిగినట్టుగా దేవుడు గృహాన్ని ఇచ్చాడు, నువ్వు అడిగినట్టుగా దేవుడు వ్యాపారాన్ని ఇచ్చాడు, నువ్వు అడిగినట్టుగా దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చాడు. మరి వీటన్నిటిని బట్టి ఎంతగా దేవునికి మహిమ నువ్వు తెచ్చే వ్యక్తిగా ఉన్నావేంటి? పొందిన మనము జీవితంలో దేవుని కార్యాలు చూచిన మనము దేవునికి మహిమకరంగా మనం బ్రతకాలి.